హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చా. యాక్చువల్లీ బ్లాగ్ చేయాలి అని అనుకోలేదు, సడన్గా ఇప్పుడిప్పుడే ప్లాన్ చేసినాం అనమాట. మదీనాకు వచ్చినాం. సో మదీనా వరకు వచ్చినప్పుడు చార్మినార్ పోయి ఇరానీ చాయ్ తాగకపోతే ఎందుకు అని చెప్పేసి అనుకున్నాం. సో పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు నా పిల్లల్ని నేను ఎప్పుడు చార్మినార్ తీసుకురాలే. ఫస్ట్ టైం తీసుకొస్తున్నా. పాప్కార్న్లు కొనుక్కొని తిన్నాము. పాప్కార్న్ ఇంత చిన్నది 70 రూపాయలకు అమ్మిండు ఒక చిన్న పొరగాడు. సో ఆడికి పోయి ఛాయ్ తాగుతాము. జస్ట్ కీప్ వాచింగ్. ఇక మా తమ్ముడు రిషికి వచ్చిన సందర్భంలో, మా బుడ్డిది మా పెంగ్విన్ అక్షిత వచ్చిన సందర్భంలో చార్మినార్కి వచ్చినాం. అక్షిత ఎప్పుడు చూడలేదంట చార్మినార్ కదా. ఓకే నా బిడ్డ వచ్చినాము ఇక్కడికి. అవునా, ఓకే సారీ. నువ్వు చూడలే కదా చార్మినార్ ఎప్పుడు? నేను కూడా చూసిన కథలు పడకు. వయసు నేను బ్లాగ్ లో ఇప్పటి వరకు ఎప్పుడు చూడలే అని చెప్పినాను వయసు. సరేలేండి, యాక్చువల్లీ నాకే గుర్తులేదు, చూపించినానో చూపించలేను. ఆల్రెడీ చూసిర్రంట, ఫిక్స్ అయిపోయినా. ఒకటే గల్లీకి ఎప్పుడు పోతాము. అది చార్మినార్ చూసినవా? అది మ్యాటర్. ఏంటిది వయసు నువ్వు నన్ను నా ఫ్యాన్స్ ముందు ఎస్ ఓకే, అది మ్యాటర్. సో పోతున్నాం అనమాట. చాయ్ తాగేసి ఉస్మానియా బిస్కెట్లు తిని చుట్టుపక్కల ఏమేమి ఉంటాయో అన్ని తిరిగేసి వస్తాం. ఇక ఇవన్నీ చూస్తుంటే ప్రాణం కొట్టుకుంటుంది. ఎంత మంచిగా ఉన్నాయో ఇవన్నీ కలర్ఫుల్ గా. లిప్పులు అన్ని మంచిగా ఉన్నాయి. వాచ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఏం బ్రాండ్లో మనకు తెలియదు కానీ మంచిగా ఉన్నాయి. ఇంకా వర్షం పడుతుంది కదా, ఈ క్లైమేట్ లో తిరుగుతూ ఉంటే మామూలుగా లేదు. శనగలు తింటరా వయసు? శనగలు తిన్నారంటే ఇంకా వయసు మామూలుగానే పెంచుతుంటది. ఇంకా అమలు శనగలు తింటావా? నేను బాంబు వేస్తా. శనగలు తింటే వేస్తూనే ఉంటది. ఇంకా బుల్లెట్లు పడాలి పడుతూనే ఉంటాయి. ఇందాకనే అవి కాను కొనుక్కొని తిన్నారు. మళ్ళా ఏం లేకుండా మళ్ళా పల్లీలు కొబ్బరి కావాలంట. అంతే, కోది కొబ్బరి చిప్ప దొరికినట్టే ఉంది మా వాళ్ళని చార్మినార్ తీసుకొస్తే. లేకొచ్చారు. అదే కదా, హైదరాబాద్ నుండి కూడా ఇంత టైం ఎప్పుడు స్పెండ్ చేయలేము మేము. అందులో ఓల్డ్ సిటీలో పుట్టినా నేను. అసలుకే ఏందంటారా? ఎంతంట పల్లీలు? 60 రూపాయల పావు కిలోనా? వద్దులే. ఏం కొన్నారు ఇప్పుడు? కొబ్బరి కొన్నారా? ఇదైతే తింటూనే ఉంది. చూడండి ఇక్కడ షాపులు అవి ఇవి అన్ని ఎట్లున్నాయో. మళ్ళీ 20 రూపాయలు బానే, మనం చూసి బానే. ఓకే, మీకు తెలుసుగా బానే అంటే ఏందో. ఇంకా మీరు ఫీల్ చేసుకోండి. ఎస్, వి ఆర్ లైక్ ఎక్స్ప్లోరింగ్ తాజ్ మహల్. తాజ్ మహల్ అంటున్నాను నేను. వి ఆర్ లైక్ ఎక్స్ప్లోరింగ్ తాజ్ మహల్ అంట. తాజ్ మహల్ చార్మినార్. అమ్మో, ఇక్కడ అన్నం అమ్ముతున్నారుగా, లోపలివి బయటవి అన్నం అమ్ముతున్నారు. ఇవేంటివి? బెడ్షీట్లు అన్నీ, చెప్పులు, హ్యాండ్ బ్యాగులు మామూలుగా లేదు. ఇంక ఇప్పుడు మీకు చార్మినార్ చూపిస్తా చూడండి. మీరు చూడండి కాదు, కాకపోతే నేను ఫస్ట్ టైం చార్మినార్ బ్లాగ్ చేస్తున్నాను అనమాట హైదరాబాద్ లో. ఎట్లుంది చూసిరా? మేమేదో టూరిస్టుల లాగా ఫస్ట్ టైం చార్మినార్కి వచ్చి హైదరాబాద్ లో ఉండి బ్లాగ్ చేస్తున్నట్టు ఉంది పరిస్థితి. ఏమో జనాలు అంత మాత్రం నన్ను వింతగా చూస్తున్నారు. నేనేదో టూరిస్ట్కి వచ్చిన అమ్మాయిని హైదరాబాద్కి ఫస్ట్ టైము ఇక్కడ బ్లాగ్ చేస్తున్నా అన్నట్టుంది. మా వాళ్ళందరూ చూసిరు ఎట్లొస్తారో లైన్గా. ఇక్కడ లోపలికి రాగానే డైరెక్ట్గా తాజ్ మహల్ కనిపించదు. నా వెనకాల ఒక దర్వాజా కనబడుతుంది, చూసిర్రా? అయ్యో కనబడతలేదు. బ్యాక్ కెమెరాతో చూపిస్తాను, ఆగండి. ఆ దర్వాజా, ఇంకో ఈ దర్వాజా లోపలికి నుంచి ఇంకో దర్వాజాలకు పోవాలా. అక్కడ కనబడుతుందిగా దాని వెనకాల 2 మినార్లు. ఈయన చుట్టే నెత్తే కనబడుతుంది, చూపిస్తున్నాను. నా వెనకాల ఇక్కడ అత్తర్లు అమ్ముతుర్రు. అత్తర్లు, గొలుసులు, పూసలు, చెప్పులు అన్నీ అమ్ముతారు. హ్యాండ్ బ్యాగులు ఏవి కావాలంటే అవి. ఇక్కడ చూడండి మంచిగా మినీ దుబాయ్. ఎస్, ఇత్తర్ అంటారు. యాక్చువల్లీ అత్తర్ అన్నారు. ఎస్, ఇత్తరు. మనమైతే నా భాషలో అయితే నేను అత్తరే అంట. చెప్పులు ఇట్లా చెమకాయిస్తున్నాయి మంచిగా. 6 ఇంచ్ చెప్పులు, 4 ఇంచ్ చెప్పులు. హీల్ సైజ్ నేను చెప్పేది. ఓకే, చెప్పిన హీల్స్ మాత్రం ఏక్సే పడితే ఏకున్నాయి, మామూలుగా లేవు అసలు. పార్టీ వేరు మొత్తం చాలా బాగున్నాయి కలెక్షన్. కప్పులు, సాసర్లు ఇవన్నీ ఇంకా మొత్తం హరేక్ మాల్ కంప్లీట్గా. ఏమో వీళ్ళు మీటింగ్ పెట్టిర్రేందో ఈడ. రండి, వస్తున్నాను నేను. ఇప్పుడు ఈ
ఇది కూడా లోపలిది దాటిన తర్వాత మీకు చార్మినార్ మొత్తం కనబడుతుంది. మేకప్ సామాన్లు కావాలన్నా సరే ఇక్కడ ఉన్నాయి మొత్తం. చూసిర్రా నాకెవరో ఏమో ఇట్లా చెమకా ఇస్తుంది లైట్. నా పిల్లలు చూసిర్రా ఎట్లా వస్తున్నారో నిమ్మడంగా కొబ్బరి తినుకుంటా. ఏంది మల్బరీ మలై కావాలి ఇప్పుడు మీకు? ఇంకా ఇక్కడంతా చూసిర్రా ఏవేవో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కళ్ళద్దాలు అమ్ముతున్నాడు, బొమ్మలేమో అమ్ముతుర్రే, కాపిబారాలానే ఉన్నాయి సడన్ గా చూస్తే. చున్నీలు అవి, సారీ అవి చున్నీలు. గొలుసులు చూసిర్రా ఎంత బాగున్నాయో. వావ్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చార్మినార్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర చూపించే ఈ జ్యువెలరీ హీరా మండిలో కూడా పనికిరావు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూసిర్రా ఒక్కొక్కటి మొత్తం హీరా మండియే. బహుత్ అచ్చా ఏ కలెక్షన్, అది మ్యాటర్. ఎంత మంచిగున్నాయి చూసి యాంక్లెట్స్ అన్ని. ఇవి వెండివో ఏవో తెలియదు కానీ ఇప్పుడైతే మీకు చార్మినార్ చూపిస్తున్నా చూడండి. వావ్ 1 2 3 చార్మినార్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేను కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది చార్మినార్ని ఇంత దగ్గర నుండి చూడక. అరే నువ్వు ఎన్నిసార్లు వచ్చినావురా చార్మినార్కి? రిషిక్ ఎన్నిసార్లు వచ్చి ఉంటావు చార్మినార్కి ఇప్పటి వరకు? 4 సార్లు. హైదరాబాద్ లో పుట్టి పెరిగి. నేను అనేది దీని పక్కకే పుట్టినా, ఓల్డ్ సిటీలో పుట్టినా. నేను వస్తూనే ఉంటాను రా. మా మమ్మీ పోతూనే ఉంది. అమ్మ ఆగంగా ఆగవే తల్లి, నీ ఫోన్ కూడా అసలే మా దగ్గర ఉంది. ఇక చూసిర్రా చార్మినార్ సెల్ఫీ వీడియోలోనే చూపిద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. నా వెనకాల చార్మినారు, రిషిక్ గాడు, మా పొట్టిది, మా మమ్మీ అందరు కలిసిపోతున్నారు. అంతేలే ఈ యాక్టివిటీస్. ఇంకా డ్రమ్స్ కొడుతున్నారు చూసిర్రా. వావ్. ఆటలు అమ్ముతున్నారు, కత్తిలు అమ్ముతున్నారు, మామూలుగా లేదు. కుల్ఫీ అంట, ఐ లైక్ కుల్ఫీ. తట్లు అమ్ముతుర్రు, తట్లు 350 బ్యాగ్ అంట, 100 రూపాయలకేనంట. తీసుకుందామా నే మమ్మీ? ఏమైనా వేసుకొని పనికి వస్తాయి. 50 రూపాయలంట. బామ్మ గాజులు చూసిర్రా 50 రూపాయలేనంట. అన్ని కలర్లు కొనుక్కుంటే ప్రతిసారి ఎప్పుడు చీర కడితే అప్పుడు పనికి వస్తాయి. వావ్ వావ్. ఇక్కడ ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా బాగుంది. ఎంతనో అడుగుతాం రండి. ये कितने का? బాగుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ये कितने का? 100 రూపీస్. 100 రూపాయలంట. ఆగండి నేను కొనుక్కొని మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇక నేను మొత్తానికి నాకు నచ్చినాయి. నేను ఇవి 2 తీసుకున్నా ఆక్సిడైజ్ జ్యువెలరీ. ఎందుకంటే ఈ మధ్య కాటన్ చీరలు బాగా కొంటున్నా. సో ఇది వేస్తే బాగుంటది. 100 రూపాయలకేనంట ఒకటి. ఎంత అద్భుతంగా ఉన్నాయి. అవే ఆన్లైన్ లో కొనుక్కుంటే వామ్మో మామూలుగా దొబ్బరు. వేలు ఇట్లా డాష్. థ్యాంక్ యూ. कलेक्शन अच्छा है और प्राइस भी बहुत अच्छा है. ले लिया ऑलरेडी. ऑनलाइन कर दिया. दिखा दूं ఇప్పుడు పేమెంట్ ఇచ్చినో నేను అనవసరంగా మళ్ళీ అట్లనే ఇవ్వకుండా దెంగిపోతున్నాను. లాగండి ఒక చార్మినార్కి అయితే వచ్చినాం కానీ చార్మినార్ లోపలికి నాకు తెలియదు, పోతామో పోమో. ఇరానీ ఛాయ్ తాగడానికి అయితే ఖచ్చితంగా పోతున్నాం. ఇక్కడ ఇత్తరు అమ్ముతున్నారు, చిన్న బాటిల్స్, మినియేచర్స్ లో కిచెన్స్ ఉన్నాయి. ఎంతైనా ఇక్కడికి వస్తే ఆ వైబే వేరు. ఎంత బాగున్నాయో. వాటర్లో వేస్తే మంచి ఇట్లా వస్తాయి ఫ్లవర్స్, బుగ్గలు. ఇంకా ఎంత బాగున్నాయో చిన్న బుడ్డ ఫ్యాన్లు మన దగ్గర కూడా ఉన్నాయి. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన. ఏం అవసరం లేదు. ఇది అవును ఎంతనో అడుగు, మనం ఆన్లైన్ పెట్టుకుంటాం. ఫుల్ ట్రైపాడ్ కూడా ఉందాం ఒకటి. 20 రూపాయ. తీసుకో వైషు. అది ఒక 10 తీసుకో అంతే. అన్ని యాక్చువల్లీ ఇక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. నేను ఇట్లా చూపిస్తాను మీకు. నేను నిన్న రాత్రి నాన్ వెజ్ తిన్నా, అందుకని గుడి లోపల పోతలేను. ఇంకా తలస్నానం కూడా చేయలేదు అన్నమాట. అందుకే బయట నుండే దర్శనం చేసుకుంటా. మా మమ్మీ మాత్రం లోపల పోయింది దర్శనం చేసుకోవడానికి. ప్రసాదం పెడుతున్నారు అంటే నాన్ వెజ్ తిన్నాం కదా ఎందుకు అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నారు ప్రసాదం. వైషు తీసుకో వైషు ప్రసాదం అమ్మవారిది. నాకు కూడా పెట్టండి. చెప్పులు వేసుకొని తీసుకోవచ్చా? వదిలే, చెప్పులు ఇప్పేస్తా. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రసాదం తిన్నాము. ఇంక అందరం లైన్ ఇట్లా పోతున్నాం ఇప్పుడు ఛాయ్ తాగడానికి అని చెప్పేసి. వాన పడుతుంది, వానలో కూడా తిరుగుతుంటే మామూలు మజా వస్తలేదు మాకు అసలు. ఏదో దేనికోసమో వచ్చినామో ఏవేవో చేస్తున్నామో. మా అమ్మనేమో ఇవి రికార్డ్ చేయి అవి రికార్డ్ చేయి అని అంటనే ఉంది అప్పటి నుండి. నేను ఏదో ఫస్ట్ టైం వచ్చినట్టు. బ్లాగ్ అయితే చార్మినార్లో చేయడం ఫస్ట్ టైం అనుకోండి. సో మొత్తానికి ఛాయ్ ఎక్కడైతే తాగాలనుకున్నామో ఆ ఛాయ్ తాగే పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అరే ఇక్కడనేనా మనం ఛాయ్ తాగుదామని అనుకున్నది? ఇక్కడనేనా ఛాయ్ తాగుదాం అనుకున్నది? నిమ్రా
ఓకే, ఇప్పుడు మేము ఇక్కడ చాయ్ తాగుతున్నాం అనమాట. ఏడబెట్టుకోవాలరా బాబు బుగ్గలు కొనుక్కొని. సరే వద్దు, బుగ్గలు వద్దు, ఏమొద్దు కానీ సైడ్. సరే ఇప్పుడు మేము ఇక్కడ చాయ్ తాగుతున్నాం. చాయ్ తాగేసి ఇంకా ఇంటికి పోయి వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. ఓకే, లేదులే నేను ఇక్కడనే వ్లాగ్ ఎండ్ చేస్తాను, ఎందుకంటే చార్మినార్లోనే స్టార్ట్ చేసినాను కదా. ఓకే, వైషు ఇప్పుడు ఇండియాలో ఏ బాత్ థాయ్ బాత్ ఇచ్చిందనమాట. ఇది ఎవరికి ఇయ్యకు, దాపెట్టుకో నీ దగ్గరనే, సరేనా? మేము చిల్లర తీసుకురాలేదు, అసలు క్యాష్ ఏం తీసుకురాలేదు. అవి 40 రూపాయలు అన్నట్టు, ఓకేనా? ఇండియన్ కరెన్సీలో 45 రూపీస్ యాక్చువల్లీ. దాపెట్టుకో, ఓకేనా? హ్యాపీ? వద్దులే నాన్న, నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేసేయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సో స్వీట్, అసలు వాడు అందరికి చూపించుకుంటుండు ఆ నోటు. మస్కా బన్ ఇరానీ చాయ్ వచ్చేసింది రో. సెన్సార్ కట్. తెంపుకోవాలా దాన్ని, ఇట్లా చించుకోరు, సగం సగం తుక్కడాలు తుక్కడాలు చేసుకోవాలా. ఈ అబ్బాయి ఇంకా అందరికి చూపించుకుంటుండు వాడికి ఇచ్చిన నోటు. వావ్, సో స్వీట్. మొత్తానికి ఇంత మంచి క్లైమేట్ లో చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ చార్మినార్ దగ్గరకు వచ్చి ఇరానీ చాయ్ తాగితే ఎట్లుంది మమ్మీ? ఇక మొత్తానికి అనుకోకుండా మంచిగా అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నావుగా, మంచిగా చల్లబడ్డవా? ఓకే, అదనమాట సంగతి. ఎందుకో మొహానికి ఏం పెట్టకపోయినా చక్క మెరిచిపోతుంది నా మొహం కదా. వైష్ణవ మొహం చూడ ఎంత మంచిగా ఉంది. ఏం అసలు చాలా న్యాచురల్గా, అసలు ఏం తయారు కానుకుంటే తయారు కాలేను, అయినా ఏంటో అందం అలాంటిది. మరి అసూయరా మీకు నేను అందంగా ఉంటాను? నేను అట్లా అని అక్కడ ఛాయ్ తాగేసి ఇట్లా అని వస్తుంటే నాకు ఈ రబ్బర్ బ్యాండ్లు కనిపించినాయి. నార్మల్ గా అయితే ఇట్లాంటి రబ్బర్ బ్యాండ్లు మేము బయట కొంటుంటాం అనమాట, బాగా గట్టిగా వేసుకుంటారు. ఇక ఇప్పుడు మేము ఇవి కొన్నాం, ఒకటి 20 రూపాయలు అంట. 20 రూపాయకా ఇచ్చేనా ఏక్? ఎస్. అయితే ఇక మేము చాలానే తీసుకున్నాము. ఇవేమో ఇట్లా మూటలు కట్టేసారు, లాస్ట్ లో గుర్తొచ్చింది వ్లాగ్ అందుకని చేస్తున్నా. చలో దేదో. ఇవన్నీ ఇన్ని కొంటే మొత్తము 540 రూపీస్ అయినాయి. అది మ్యాటర్. వైషు బొమ్మలు గప్చుప్ తినవా వైషు? డైనోసార్ చూస్తున్నావా? వద్దులే, ఇక్కడ మొత్తం ఇందులోకి వస్తే అసలు ఇక్కడ నుండి బయటకు పోబుద్దే అయితలేదు, అంత బాగుంది. అమ్మో వాచ్లు కూడా ఉన్నాయి, చూసిర్రా? ఏమో ఎందుకంటే చమకాయిస్తుంది, మీరు బ్లింక్ అవుతుంది. ఇందాక నేను ఆడ ఏమంటారు 20 రూపాయలకి రబ్బర్ బ్యాండ్లు కొన్నాను కదా, ఇప్పుడు ఇట్లా అని వస్తూ ఉంటే నాకు ఇక్కడ గాజులు కనిపించినాయి. కలర్ఫుల్ గా ప్రతి ఒక్క కలర్ ఉందన్నమాట. ఈ కలర్ గాజులు తీసుకుంటున్నా, ఎందుకంటే ఒక శారీ ఆర్డర్ పెడితే ఈ రోజు వచ్చిందనమాట. ये कितने का है डजन? इसमें डजन रहते दो डजन 24 पीसेस 50 रुपए का, मतलब कोई भी ले लो उतना ही 50 रुपीज. ओके, मशीन दीजिए ना खान साहब. సో వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, నేను రికార్డ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్ని కలర్ లో తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయినా. मैं इसमें मतलब देखते हैं अगर मेरे पास कौन सा साड़ी है घर में, वो कलर्स पूरा लेते हैं, मिल जाएंगे ना मेरे साइज में? हर एक साइज में मिल जाएगा, नहीं तो प्रॉपर एक ही साइज है इसमें. 2 से लेकर 210 तक साइज रहता मेरे पास. చూసిర్రా ఎంత మంచిగా ఉన్నాయో? అదే మన ఇంటి దగ్గర గాజుల షాప్లలో పోతే మీకు తెలుసు కదా, అంతా బానే చేస్తారనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ గాజులు తీసుకుంటున్నాను, అన్ని కలర్స్ తీసుకుంటా. ఆల్మోస్ట్ 50 రూపాయలకు డజన్ అంటే బయట ఏం వస్తే ఏం రావు. వేసుకొని వచ్చినాను అనమాట. ఇక్కడ మొత్తం ఇట్లా కోసుకపోయి మొత్తం ఇక కొంచెం సేపు అయితే రక్తాలు కారేటట్టున్నాయి. వీడికి వస్తుంటే దారిపోండి మళ్ళీ చెప్పులు కనబడ్డాయి. ఇవి ఎందుకో మంచిగా అనిపించినాయి అనమాట నాకు. అడిగినా ఎంత అని చెప్పేసి 200 అన్నారు. ఇక కాళ్ళకి ఇవే చెప్పులు తొడుక్కున్నా, నా కవర్లే పాడైన ఇప్పటి కాళ్ళకి చెప్పులు తొడుక్కొని పోతున్నా. థ్యాంక్ యూ సో మచ్, కలెక్షన్ బహుత్ అచ్చా హై ఆప్కే పాస్. ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతాన్ని చూపిస్తా. చార్మినార్ దగ్గరికి వచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు అనమాట. నేను మెల్లిగా వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేస్తా. నా వెనకాల ఉన్నారు చూడండి, హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మంచిగా ఇక్కడికి వచ్చి. నైస్. అయితే పోయేటప్పుడు అయితే బాగానే పోయినాము లోపల వరకు, చార్మినార్ ఇరానీ ఛాయ్ అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ మేము కార్ అయితే పార్కింగ్ చేసినాము, ఆడదాకా పోవాలంటే చుక్కలు కనబడుతున్నాయి. మా వాళ్ళు అంతా తకాయించిపోయారు మొత్తం. ఓకే, ఇప్పుడు మేము ఇక్కడ మొత్తానికి షాపింగ్ అదంతా చేసుకొని ఇదే అనమాట మెయిన్ స్పాట్ మదీనాకి పోతున్నాం. ఇంకా మా రిషిక్ గారు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకో మా పెంగ్విన్ కూర్చుంది.
వెనకాల నుండి కూడా చూపించాలి మీకు. అందరూ ఏమనుకుంటారు నెత్తి మీద కలుస్తా అనుకుంటారు. ఓకే, ఇక మొత్తానికి మేము ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంకా నేను ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేస్తా, ఎందుకంటే మేము ఇప్పుడు మళ్ళీ మండి తినడానికి పోతున్నాం. ఓకే, ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. బాయ్ బాయ్ ఎవ్రీవన్, కీప్ వాచింగ్. నమస్తే మచ్చా.